వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి మరుక్షణమే ఉమ్, ఫస్ట్ వీళ్ళు తీసుకున్న లైన్ ఏంటంటే నారాసుర రక్త చరిత్ర అని ఉమ్, సాక్షి డబ్బా పేపర్ లో పెద్ద కత్తి ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్ లో ఉమ్, ఆ కత్తిలో నుంచి రక్తం కారుతున్నట్టు ఒక ఫోటో పెట్టారు. ఆ తర్వాత గుండెపోటు అన్నాడు విజయసాయి రెడ్డి వచ్చి. అవును. ఆ తర్వాత కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు జగనాసుర రక్త చరిత్ర అని బయటపడింది. అరెస్ట్ అవుతున్నదంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి బాబాయి, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ లీడర్లు అందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. పైగా ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే కేసు ఇంకా కూడా పూర్తి కాలేదు. దెర్ ఇస్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ఇంకా కూడా విచారణ జరుగుతా ఉంది. రాజకోట రహస్యం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కుట్రదారులు ఇంకా కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, వాచ్మ్యాన్ ఎర్రగంగిరెడ్డి రంగయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ని ఆధారం చేసుకొని ఈ సునీల్ యాదవ్, ఈ దస్తగిరి, ఈ దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, వాడు వీడు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళని తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేట్ చేస్తే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అవినాష్ రెడ్డి వల్ల అయ్యా. భాస్కర్ రెడ్డిని ఇన్వెస్టిగేట్ చేస్తే అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు. అవినాష్ రెడ్డి టెక్నికల్ గా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నాడు. సిబిఐ కస్టడీలో లాంగ్ స్టాండింగ్ గా ఉన్నటువంటి దాఖలాలు లేదు. ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో తెలియదు, ఎప్పుడు బెయిల్ మీద వచ్చాడో తెలియదు. బట్ హీస్ ఇన్ బెయిల్. అవినాష్ రెడ్డి సిబిఐ అడిగితే మేము అరెస్ట్ చేసి బెయిల్ మీద ఇచ్చాం. రేపు పొద్దున సునీతమ్మ వేసినటువంటి పిటిషన్, సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ గనక సుప్రీంకోర్టు పాజిటివ్ కన్సిడర్ చేసి వీళ్ళ బెయిల్ అన్ని రద్దయి అవినాష్ రెడ్డిని సిబిఐ తన కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి అసలు కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దున అవినాష్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పైన ఎక్కువ ఉంది. అందుకే మొన్న సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మకు ఒళ్ళు బాగాలేదని చెప్పి కర్నూలు అడ్మిట్ చేయటం, పోలీసులు అంతా ప్రొటెక్షన్ ఇవ్వటం, ఆయన అరెస్ట్ కాకుండా కాపాడటం, పెద్ద డ్రామా, మెలో డ్రామా నడిచింది కదా. ఎందుకు కాపాడాల్సి వస్తుందంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే భారతి రెడ్డి గారి పేరు చెప్తాడో లేకుండా జగన్ రెడ్డి పేరు చెప్తాడో తెలియదు. వాళ్ళిద్దరు పేర్లు చెప్పి ఇంకో వాళ్ళని కూడా తీసుకొచ్చి బొక్కలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి అన్ని వస్తుంది. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. పైగా సునీతమ్మ రైజ్ చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ చాలా 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది ఆమె. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేసింది. ఈ హత్య జరుగుతున్నటువంటి సమయంలో మీ అందరి సెల్ ఫోన్లు, వాట్సాప్ ఫోన్లు యాక్టివేషన్ లో ఉన్నాయి. ఆ టైంలో ముద్దాయిలందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకరు ఇద్దరు మాట్లాడుకుంటే అర్థం ఉంది. ఈ 5 మంది ఫోన్, భాస్కర్ రెడ్డి ఫోన్ యాక్టివ్ గా ఉంది, అవినాష్ రెడ్డి ఫోన్ యాక్టివ్ గా ఉంది, గంగిరెడ్డి సీన్ లో ఉన్నటువంటి వాడు దస్తగిరి ఫోన్ యాక్టివ్ లో ఉంది, శివశంకర్ రెడ్డి ఫోన్ యాక్టివేట్ లో ఉంది, అందరు ఫోన్లు యాక్టివేషన్ లో ఉంది. మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతా ఉంది? దీనికి ఏం సమాధానం చెప్తారంటే ఎవరు నీళ్ళు నవ్వులుతుంది. ఈ పరిస్థితుల్లో చచ్చిపోయినటువంటి శవాన్ని కుట్లే